ఈ సముద్ర తీరం ఎంత ప్రశాంతంగా స్పష్టంగా కనిపిస్తుందో. అలాగే మన జీవితం కూడా ఉంటే బాగున్నాం, కానీ ఏదో సమస్య వెంటాడుతూ మళ్ళీ ఆ సమస్యకి పరిష్కారం ఒక కాగితం చుట్టూ తిరిగేలా ఈ లోకం మారింది. ఆ కాగితం వ్యసనమై మాలో కొన్ని నాన్న అర్జున్ లేదరా, టాబ్లెట్స్ వేసుకోరా. బయలుదేరాం సార్, వచ్చేస్తున్నాం సార్, దగ్గరలో ఉన్నాం సార్, వచ్చేస్తున్నాం సార్, 5 నిమిషాలు. అరే మ్యాచ్ ఎంతవరకు వచ్చిందిరా? ఇదిగో ఇంకా 4 ఓవర్స్ ఉంది, 36 కొట్టారు అనుకో విన్నాం. లాస్ట్ 2 ఓవర్ మినిమం ఎంత కాదనుకున్నాం 20 కొడతారు, సరిపోతుంది. ఎంత వేసాం? 2 వేసాను. మిగతా లక్ష ఏమో మరి రాజేశ్వరి కళ్యాణ్ కూడా వచ్చి చూడాలి. మరి రాజేశ్వరి కళ్యాణ్ కూడా ఏర్రా? రాజేష్ గడు వస్తున్నాడు, కళ్యాణ్ గడు ఫోన్ ఎత్తట్లేదురా. ఎక్కడికమ్మా? అమ్మా చేయనేమైనా చూసావమ్మా? చూడలేదమ్మా. అప్పటికి చెప్పాను రా ఆన్లైన్ బెట్టింగ్ వద్దని. ఎందుకు ఈ ఆన్లైన్ బెట్టింగ్ లో ఇవన్నీ టైం వేస్ట్ చెప్పాలరా. అరే ఎందుకురా, ఇంకా మ్యాచ్ లోనే కదా చూద్దాం, కంగారు ఎందుకు? ఫస్ట్ వస్తున్నట్టు కనబడుతుంది, తర్వాత తెలుసు ఫేక్ అని. ఇవన్నీ ఫేక్ వెబ్సైట్లు రా, మొత్తం స్కామ్ ఇదంతా. ఆగరా, నువ్వు అసలే తిరిగాడు, ఇంకా 2 మ్యాచ్ లోనే కదా చూద్దాం, కంగారు ఎందుకు? నాకైతే నమ్మకం లేదు, ఏం తీసుకోండి. సరే వద్దంటున్నావు కదా, మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? సరే పోయిన 60,000 ఎలా కడదాం అనుకుంటున్నారా? అందుకే నేను చెప్పింది అని అంటారా, ఇంకా 2 మ్యాచ్లు ఉన్నాయి కదా, గెలిచేసి వచ్చిన డబ్బులు కట్టేద్దాం. ఇప్పటికీ అర్థం కావట్లేదు అంటే ఇవన్నీ ఫేక్ రా. ఆన్లైన్ బెట్టింగ్ ఇది అసలేను.
సరే ఆన్లైన్ వద్దంటున్నారు కాబట్టి బయట తెలిసిన బుక్కే ఉన్నాడు. అక్కడైతే స్పాట్ బెట్టింగ్, గెలిస్తే మనం స్పాట్ లో క్యాష్ ఇచ్చేస్తాం, లేకపోతే వాడు ఇచ్చేస్తాడు. ఓకే అనుకుంటే రేపు సాయంత్రం మ్యాచ్ టైం కల్లా వచ్చేయండి, మాట్లాడుకుందాం. నన్ను అడిగితే రేట్రా, నాకు ఆన్లైన్ అయినా పర్లేదు బుక్ అయినా పర్లేదు అని అడగండి రా. ఓకే అయితే నాకు కూడా ఓకేరా. ఏంటండి ఆలోచిస్తున్నారు? ఏమీ లేదు లక్ష్మి, నాకేం అర్థం కావటం లేదు. ఇటు చూస్తే వాడికి కాలేజీకి టైం అయిపోతుంది. వాడేమో కాలేజీలో సీటు వస్తే గానీ జాయిన్ అవ్వను అంటున్నాడు. ప్రతి టేబుల్ మీద ఒక్కొక్క నోటు పెడితే గానీ పని జరగలేని సమాజంలో బ్రతుకుతున్నాం. మనకంత స్తోమత లేదు. ఉన్నదంతలో చదువుకోవడం అంటే నాకేమో జీతం తక్కువ. వాడి భవిష్యత్తు ఏమైపోతుందని భయం వేస్తుంది లక్ష్మి. మీరు అలా భయపడకండి, వాడి భవిష్యత్తు ఏమీ కాదు. కానీ ఇదిగోండి, ఈ చైన్ తీసుకెళ్ళి తాకట్టు పెట్టండి. నీ దగ్గర ఏదైనా ఉందంటే ఇది ఒక్కటే, దీన్ని ఎలా తాకట్టు పెడతాం లక్ష్మి? వద్దు. మనకంటే ఇచ్చేవాళ్ళు ఎవరున్నారండి? అయినా మన అబ్బాయి జీవితం కంటే మనకి ఏది ఎక్కువ కాదు కదండి. నీ దగ్గర ఏదైనా ఉందంటే ఇది ఒక్కటే, దీన్ని ఎలా తాకట్టు పెడతాం లక్ష్మి? ఏంటమ్మా, తిన్నావమ్మా? తిన్నానమ్మా. సరే అమ్మా, నేను వెళ్తా. కార్తీక్ గారు ఫోన్ ఎత్తట్లేదు, వచ్చినప్పుడు వాడుకోండి. మావా ఎవరా? వద్దురా మావా ఎవరా? వద్దురా అర్జున్ చెప్పింది నా. లాస్ట్ బాల్ అర్జున్ చూడరా. చాలా బాబు, మన 4 లక్షలు మనకు వచ్చాయి. బ్యాలెన్స్ 4 లక్షలు తీయండి రా. 2 లక్షలు పంపించే. తీయండి రా మీ డబ్బులు. నాకు ఫోన్ చేసి వస్తున్నారు. ఎంతసేపు రా? దారిలో ఉన్నారు. నాకలు ఆడుతున్నారు ఏంట్రా? డబ్బులు లేకుండా అడగటం పోయిన తర్వాత సొలి చెప్పడం అవన్నీ కాదు. ముందు డబ్బులు పెట్టి మాట్లాడు. వస్తున్నారు మా వాళ్ళు. ఎంతసేపు? వాళ్ళు వచ్చిరా లేకుండా వెళ్ళి తెచ్చిరా. డబ్బులు ఇచ్చి బండికి వెళ్ళింది. కళ్యాణ్, కార్తీక్ కళ్యాణ్, ఎక్కడ ఉన్నారా? డబ్బులు ఇచ్చి మాట్లాడండి. ఇచ్చిన తర్వాత నువ్వు మాట్లాడు. హలో రాజేష్, ఎక్కడున్నారా? మ్యాచ్ టైం కల్లా రమ్మన్నా కదరా, ఎక్కడున్నారా? తాళం పట్టుకుంటున్నా. కళ్యాణ్, కార్తీక్ కళ్యాణ్, వెళ్ళాగరా. కార్తీక్ మాట్లాడరా. మాట్లాడితే టచ్ వస్తావేంట్రా? మాట్లాడరా. డబ్బులేరా సార్? నల్ల ఇచ్చేస్తాను సార్. ఇంకేం నెల కావాలి? వారం టైం అవ్వండి సార్. ఇచ్చేస్తాను సార్. కొంచెం టైం అవ్వండి సార్. 5 వారం టైం. డబ్బులు ఇవ్వాలని ఉందా నీకు? సార్ కొడుకు లంగ్స్ ఆపరేషన్ ఉంది సార్. 4 లక్షలు సెట్ అయితే ఆపరేషన్ అయిపోతుంది. ప్లీజ్ సార్. మీకు సార్ మీకు తెలుసు కదా. మాట్లాడరా ఇటు. మాట్లాడరా ఇటు. రే, మనం అనుకున్నట్టే నాకు నిన్న కళ వచ్చిందిరా. మా అమ్మకి హెల్త్ బాగైనట్టు
అర్జున్ గారి ఆపరేషన్ సక్సెస్ అని, అలాగే రాజేష్ గారికి మంచి కాలేజీలో సీట్ వచ్చినట్టు. ఇదంతా నిజమైతే బాగుండుండ్రు. మనం డబ్బులు సంపాదించి ఇంట్లో వాళ్ళకి హెల్ప్ చేయాలనుకున్న ఆలోచన మంచిదైనా మనం ఎంచుకున్న మార్గం తప్పురా. మనం తప్పు చేసాం, సారీరా. మీకు ఎటువంటి హెల్ప్ చేయలేకపోతున్నాను. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. రే అర్జున్, నువ్వు చెప్పినట్టు నేను పెరుకుంటా, కానీ నాకు చావాలని లేదురా. నేను ఎంతో ట్రై చేశాను, కానీ డబ్బులు ఎవరు ఇవ్వలేదు. ఇది నా వంతు. అమ్మ జాగ్రత్తరా. మేము చూపించిన కథ యాదృచ్ఛికం కాదు, కల్పిత కథ అంతకన్నా కాదు. మనం ఆ రోజు చూస్తున్నదే. ఇన్స్టెంట్గా మనీ ఎర్న్ చేయొచ్చని బెట్టింగ్స్లో డబ్బులు పెట్టి ఎందరో సమస్యను సొంతంగా ఆహ్వానిస్తున్నారు. చివరికి చావను మార్గంగా ఎంచుకుంటున్నారు. ఈ బెట్టింగ్ పోతం జోలికి వెళ్ళి మొత్తం కుటుంబాన్నే బలి చేస్తున్నారు. ఒక మనిషి తన లాభం కోసం ఏదైనా చెప్పి మోసం చేస్తాడు. వాళ్ళ మాటలు నమ్మి చిక్కారు, ఇంకంతే. ఏదైనా మీ చేతిలోనే ఉంది. కష్టపడి ముందుకు సాగండి. దూసుకొని వెళ్ళే బాణానికి వేగం ఉంటే సరిపోదు, వదను కూడా ఉండాలి. అలాగే మనం సంపాదించిన రూపాయి ఇలా సింపుల్గా వస్తే సరిపోదు. దాని మీద మన కష్టం కూడా ఉండాలి. మన ఆశయం కనిపించాలి. గుర్తుపెట్టుకోండి, మనం అంటే మన ఆశయం, మన కుటుంబం, మన కష్టం. Say no to betting today, so you don't have to say no to your dreams tomorrow.